అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హలో, వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్. నేను మీ దీప్తి. ఈ మధ్య కాలంలో చాలా మంది ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లం అధిక బరువు. అసలు ఈ అధిక బరువు సమస్యలు ఎందుకు వస్తాయి అండ్ దీనికి ఎలాంటి డైట్ ఫాలో అయితే మంచిదో ఈరోజు తెలుసుకుందాం. హలో డాక్టర్ గారు. హలో మేడం. డాక్టర్ గారు చెప్పండి, చాలా మందిలో ఓవర్ వెయిట్ అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాయి ఈ మధ్యకాలంలో, పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ. అసలు ఈ ఓవర్ వెయిట్ అనేది సమస్య అనేది ఎందుకు వస్తుంది అంటారు? అసలు ఒకటి ఏంటంటే ఇంతకుముందు ఓవర్ వెయిట్ కానీ లేదా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న యూత్కు ఏమవుతుందంటే ఎక్సర్సైజ్ అనేది లేదు ఫస్ట్ థింగ్. ఇంకోటి వాళ్ళు ఇప్పుడు సపోజ్ నైట్ పడుకున్న వరకు 11-12 అవుతుంది, మార్నింగ్ లేచే వరకు 10-11 అవుతుంది. సో దట్ ఎక్సర్సైజ్ అనేది లేదా లైఫ్ స్టైల్ అనేది చేంజెస్ అవుతుంది. ఇంకోటి ఒబేసిటీ రావడం వల్ల ఏమవుతుందంటే అనేక కాంప్లికేషన్, నథింగ్ బట్ లైఫ్ స్టైల్ డిసార్డర్స్ కూడా అటాక్ కావడం జరుగుతుంది. లైక్ ఇప్పుడు పీసీఓడి కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, డయాబెటీస్, ఆర్థరైటిస్, క్యాన్సర్, అనేక రకాల లైఫ్ స్టైల్ డిసార్డర్స్ కూడా రావడం జరుగుతుంది. మనం ఆ లైఫ్ స్టైల్ డిసార్డర్స్లోకి వెళ్ళొద్దు అంటే డైట్ పరంగా చూసుకున్నట్టయితే వాళ్ళు లో కార్బ్ హై ప్రోటీన్ డైట్ తీసుకోవాలి. ఇప్పుడు ప్రోటీన్ డైట్ అంటే అందరికీ సహజంగా ఏమొస్తుంది, వెజ్ వాళ్ళకంటే ఇప్పుడు ఆల్రెడీ సోయా చంక్స్ కావచ్చు, లేదా మన సోయాబీన్స్, పల్సెస్, గ్రెయిన్స్ ఇవి తీసుకుంటాము. లేదంటే ఇప్పుడు దాల్స్ కానీ. నాన్ వెజ్లో చాలా మందికి డౌట్ ఉంటుంది, ఎగ్స్ తీసుకోవచ్చా, చికెన్ తీసుకోవచ్చా, మటన్ తీసుకోవచ్చా అని. వాళ్ళకి ఏం చెప్పడం జరుగుతుందంటే ఎక్కువ శాతము పర్ డే ఎగ్స్ వచ్చేసి 3 to 4 ఎగ్ వైట్స్ అనేది తీసుకోవాలి. మ్యాండేటరీ అది వాళ్ళకు, ఒబేసిటీ వాళ్ళకు. ఇంకోటి ఇప్పుడు మనం ఇప్పుడు 2 types ఆఫ్ చికెన్ దొరుకుతుంది. ఒకటి బాయిలర్ దొరుకుతుంది, ఒకటి దేశీ చికెన్ దొరుకుతుంది. దేశీ చికెన్ తీసుకుంటే వాళ్ళకి హై ప్రోటీన్ అనేది ఉంటుంది. ఇంకా మాకు దేశీ చికెన్ దొరకదు సార్, మేము అలా అప్పుడు ఏం చేయాలి అంటే గో ఫర్ బాయిలర్, నేను వద్దన్నాను, కాకపోతే మీడియం క్వాంటిటీలో తీసుకోవాలి. ఇంకోటి ఏంది, ఇప్పుడు మనము అపోలో ఫిష్ కానీ, తునా కానీ, సాల్మన్ అంటే కొన్ని ప్లేస్లలో దొరుకుతుంటాయి, ఇవి అట్లాంటివి తీసుకోవచ్చు. మటన్ నేను అవాయిడ్ చేయడం జరుగుతుంది, ఎందుకంటే అది డైజెషన్ ప్రాపర్గా జరగదు. ఇంకోటి అది ఫ్యాట్స్ కిందకి కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో అధిక బరువు ఉన్న వాళ్ళలో ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది అంటారు? ఇప్పుడు ఫుడ్ అంటే మీకు ఇంతకుముందు అదే ప్రోటీన్ డైట్ ఇవి అని చెప్పాను కదా మేడం, అవి ఎక్కువగా తీసుకోవాలి వాళ్ళు. ఇంకోటి దాంతోపాటు వాళ్ళు ఎక్సర్సైజ్ అనేది మ్యాండేటరీ. సపోజ్ ఇప్పుడు మనము ఎక్సర్సైజ్ పరంగా చూసుకున్నట్టయితే నాకు షెడ్యూల్ ఉంది లేదా టైం దొరకట్లేదు ఎక్సర్సైజ్ చేయడానికి అంటారు. ఫ్రమ్ వేకప్ టిల్ బెడ్ టైం వరకు వాళ్ళు 10,000 నుంచి 15,000 స్టెప్స్ అనేది మ్యాండేటరీ. సో దట్ వాళ్ళకు అప్రాక్స్గా క్యాలరీస్ అనేది ఒక 800 to 1000 క్యాలరీస్ అనేది బర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో దట్ వాళ్ళకు అధిక బరువు అనేది తగ్గే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కొంతమంది చూసుకున్నట్లయితే స్టమక్ ఏరియాలో ఫ్యాట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇది తగ్గించుకోవడానికి ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే మంచిది అంటారు? ఫుడ్స్ అంటే వాళ్ళు ఇప్పుడు నేను చెప్పినట్టు కార్బోహైడ్రేట్స్ లైక్ ఫాస్ట్ ఫుడ్ కావచ్చు, లైక్ ఇప్పుడు మన నూడిల్స్, గోబీ మంచూరియా, వాట్ ఎవర్ మేబీ, బర్గర్, పిజ్జా, కార్బోహైడ్రేట్, రైస్ కావచ్చు, ఇవి కొంచెం తక్కువ తీసుకోవాలి. తక్కువ తీసుకొని ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటూ ఎక్సర్సైజ్ చేస్తూ వాళ్ళు ఏంటంటే టైం టు టైం అనేది మానిటరింగ్ చేసుకోవాలి ఒక 3 months. సో దట్ వాళ్ళ బాడీలో ఏదైతే ఇప్పుడు మీరు అన్నారో స్టమక్ పార్ట్లో ఏదైతే సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అంటుందని అదంతా వెళ్ళిపోవడం జరుగుతుంది, అంటే అన్వాంటెడ్ ఫ్యాట్. అప్పుడు మనకు ప్రాపర్గా బాడీ అనే స్ట్రక్చర్ రావడం జరుగుతుంది. సో మీరు ఇప్పుడు చెప్పారు క్వాంటిటీ అనేది కూడా ఇంపార్టెంట్ అని బరువు తగ్గించడానికి. సో ఎంత క్వాంటిటీ ఫుడ్ తీసుకుంటే మంచిది అంటారు? అంటే అది ఒకటి క్వాంటిటీ అనేది మనం ఒక్కొక్కరికి ఒక్కొక్క వేరియేషన్లో ఉంటుంది. సపోజ్ ఇప్పుడు బిఎంఐ బట్టి మనం తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు బిఎంఐ వచ్చేసి మనకు 18 లేదా 19 వచ్చింది అనుకోండి, వాళ్ళకు ఓవరాల్ ఫ్రమ్ వేకప్ టిల్ బెడ్ టైం వరకు 1500 క్యాలరీస్ అనేది మ్యాండేటరీ ఒబేసిటీ వాళ్ళకు. లేదనుకోండి కొందరికి ఒబేసిటీ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఓవర్ వెయిట్ ఉంటారు, లైక్ ఇప్పుడు వాళ్ళకి 35 వస్తుంటుంది బిఎంఐ, లేదా 30 వస్తుంటుంది, 29. వీళ్ళకి ఏమవుతుందంటే 2100 నుంచి 2200 క్యాలరీస్ అనేది ఇవ్వాలి. దాంట్లో రైస్ పరంగా చూసుకుంటే 100 to 200 grams మాత్రమే ఇవ్వాలి. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ లైక్ వెజిటేబుల్స్ కావచ్చు, పల్సెస్ కావచ్చు, నట్స్ కావచ్చు, స్ప్రౌట్స్ కావచ్చు, ఇలాంటివి తీసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు మీరు డైట్ ప్యాటర్న్ చెప్పారు కదా, ఇది మేల్స్లో ఫీమేల్స్లో డిఫరెంట్గా ఉంటుందా? ఎవరైనా ఒకటి ఫాలో అవ్వచ్చు అంట? ఎవరైనా ఒకటే, అది మేల్స్ ఫీమేల్కు డిఫరెంట్ అన్నట్టు ఏముండదు. ఆడ డిఫరెంట్ వచ్చేసి ఒక బిఎంఐ బట్టి మనం క్యాలిక్యులేట్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది. సో ఒబిసిటీ రాకుండా ఉండాలంటే చిన్నపిల్లల్లో కూడా చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం కదా, అసలు ఈ చిన్నపిల్లల్లో కూడా ఒబిసిటీ రాకుండా ఉండాలంటే వాళ్ళు ఎలాంటి డైట్ తీసుకుంటే మంచిది? ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ పరంగా చూసుకుంటే చిన్నపిల్లలు ఎందుకు ఒబేసిటీ ఎక్కువగా వస్తుందంటే వాళ్ళు ఫ్రమ్ వేకప్ టిల్ బెడ్ టైం వాళ్ళకి ఏ ఒక్క యాక్టివిటీ కూడా మనం ఇవ్వడం లేదు యాజ్ ఏ పేరెంట్స్గా. వాళ్ళకి ఏం చేస్తున్నామంటే స్కూల్ తర్వాత ట్యూషన్ ఆర్ సంథింగ్ పంపిస్తున్నాం. వాళ్ళకి ఏదో ఒక యాక్టివిటీ అనేది ఇంపార్టెంట్. లేదనుకోండి రాబోయే తరాలు ఏమవుతుందంటే వాళ్ళు మార్బిడ్ ఒబేసిటీకి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దానివల్ల వాళ్ళకి ఎర్లీ స్టేజ్లో డయాబెటీస్ కూడా వచ్చే
ఉంటుంది. కాబట్టి డైట్ ఎవరికైనా సేమే ఉంటుంది, కాకపోతే లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేసుకోవాలి. సో అసలు ఈ ఓవర్ వెయిట్ అనేది రాకుండా ఉండాలంటే ముందు నుంచే ఎలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే మంచిదంట? లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే ఒకటి వాళ్ళు 10,000 స్టెప్స్ వేస్తారా, లేదా రెగ్యులర్గా ఒక యాక్టివిటీ లైక్ గేమ్స్, క్రికెట్ కావచ్చు, కబడ్డీ కావచ్చు, ఖోఖో కావచ్చు, మార్షల్ ఆర్ట్స్ కావచ్చు, ఏ దానికి పంపిస్తారు అనేది వాళ్ళు ప్రిఫర్ చేసుకోవాలి. సో దట్ అట్లా లైఫ్ స్టైల్ డిజైన్ చేంజ్ చేసుకుంటే వాళ్ళకు ఒబేసిటీ అనేది రాదు ఫర్దర్లో. డాక్టర్ గారు, కొంతమందిలో ఓవర్ వెయిట్ అంటారు, కొంతమందిలో ఒబిసిటీ అంటారు. అసలు ఎంత వెయిట్ ఉంటే వాళ్ళని ఒబిస్ అంటారు? అంటే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ మీకు చెప్పనకపోతే, ఇప్పుడు కొంతమంది ఇప్పుడు 23 ఉంటారు వెయిట్. ఇప్పుడు చిన్న పిల్లలు ఒకలాగా ఉంటుంది, పెద్ద పిల్లలు ఒకలాగా ఉంటుంది. నేను మీ అందరు క్లారిటీ ఇవ్వడానికి ఒకటి ఏంటంటే BMI స్కేల్ అనేది తీసుకోవడం బెటర్. ఏదైతే బిలో 18 ఉంటుందో BMI లేదా 19 ఉంటుందో వాళ్ళందరూ అండర్ వెయిట్ లేదా వాళ్ళు మ్యాక్సిమం వెయిట్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. ఏదైతే 18 till 22 లేదా 23 ఉంటుందో వాళ్ళు ఒబేసిటీ కిందికి కన్సిడర్ చేసుకోవచ్చు. అబౌట్ 25 నథింగ్ బట్ 25, 26, 28 బియాండ్ 32 ఉందనుకోండి, వాళ్ళు మార్బిడ్ ఒబేసిటీ అంటే వాళ్ళు ఇంకా ఓవర్ వెయిట్ అని కన్సిడర్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఒబేసిటీ మార్బిడ్ ఒబేసిటీలోకి ఎంటర్ అవుతారో వాళ్ళకు లైఫ్ స్టైల్ డిసార్డర్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మేల్స్లో చూసుకుంటే ఎక్కువ డయాబెటీస్ కావచ్చు, ఆర్థరైటిస్, స్పైన్ ఇష్యూస్ ఇవన్నీ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మన ఫీమేల్ పరంగా చూసుకున్నట్టయితే వాళ్ళకి PCOD కానీ, థైరాయిడ్ కానీ, లేదంటే రెగ్యులర్ పీరియడ్స్ కానీ ఇలాంటివి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే. సో కంపేర్ టు మేల్స్ కంటే ఫీమేల్స్లో ఎక్కువగా ఒబిస్గా ఉంటారు అంటూ ఉంటారు కదా, సో రీజన్స్ ఏంటంటారు? ఒకటి ఎందుకు ఆ విధంగా అంటే మనము లేడీస్ అనేది వర్క్ చేస్తారు, కాకపోతే వాళ్ళు కూడా ఒక టైం అనేది కేటాయించాలి. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాళ్ళు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవడం కానీ, లేదంటే రెగ్యులర్ ఎక్సర్సైజెస్ కానీ, ఇవి వాళ్ళకంటే ఎందుకు అంటే ఇప్పుడు మనం వాళ్ళు ఏదైతే ఇంటిని కాపాడుకుంటారో వాళ్ళ హెల్త్ని కూడా వాళ్ళు కాపాడుకోవాలి. లేదంటే ఆ ఒబేసిటీ అనేది అది ఇంకా పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో ఫీమేల్స్లో ఒబేసిటీని తగ్గించుకోవడానికి వీళ్ళకి ఏమైనా టిప్స్ చెప్తారా మీరు? ఇప్పుడు టిప్స్ అంటే ఇప్పుడు మేల్స్ ఫీమేల్స్కి అయితే డిఫరెంట్ ఏమి ఉండదు. టిప్స్ పరంగా చూసుకున్నట్టయితే ఒకటి లైఫ్ స్టైల్ డిసార్డర్ లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేకప్ ప్యాటర్న్ కావచ్చు, ఎక్సర్సైజ్ ప్యాటర్న్ కావచ్చు, స్టెప్స్ ప్యాటర్న్ కావచ్చు. నేను మీకు స్టెప్స్ చెప్పాను 10,000 నుంచి 15,000 అనేది రెగ్యులర్గా. అంటే నేను ఒకటేసారి వేయాలంటే నో, ఫ్రమ్ వేకప్ టిల్ బెడ్ టైం వరకు. అంటే ఒకటే దగ్గర కూర్చోకుండా ఇప్పుడు సపోజ్ ఒక 1 అవర్ కూర్చున్నాము, తర్వాత మళ్ళీ కొద్దిసేపు వాకింగ్ చేయడం, అట్లా చేసుకోవడం వల్ల వాళ్ళకి లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. సో పిల్లల్లో కూడా ఈ ఒబిసిటీ రాకుండా ఉండడానికి ఏమైనా టిప్స్ చెప్తారా? పిల్లల్లో ఒకటి ఏంటంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే పిల్లలు తినకపోయినా ఏడ్చినా ఫోన్ అనేది ఇస్తున్నాం. ఆ ఫోన్ ఇవ్వకుండా వాళ్ళకి ఏం చేయాలంటే వాళ్ళకు గేమ్స్ మీద అడిక్ట్ చేసుకోవాలి. లైక్ ఇప్పుడు స్కూల్ నుంచి వస్తారు, వచ్చాక వాళ్ళని గేమ్స్కి పంపించడము, లేదంటే ట్యూషన్కి పోయి వస్తారు ఈవినింగ్, వాళ్ళకు కొద్దిసేపు ఫ్రీగా మెడిటేషన్ చేయించడము, లేదంటే ఇప్పుడు యోగా లైక్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయించడం, ఇలాంటివి చేయించడం బెటర్. సో చూసారు కదండి, అధిక బరువు తగ్గించడానికి ఎలాంటి టిప్స్ ఉన్నాయో చూసాం కదా. ఇది ఇవాల్టి మన ఎపిసోడ్. మళ్ళీ మరో ఎపిసోడ్తో కలుద్దాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.